వెల్కమ్ టు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్. కొత్తగా ఐఎస్ఆర్ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి సైంటిస్ట్ ఇంజనీరింగ్ పోస్టులకి. ఇది వచ్చేసరికి ఆన్లైన్లో అప్లికేషన్స్ 21 మార్చిని స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 12 ఏప్రిల్ అండి. 250 ఏమో జనరల్ ఓబీసీకి ఫీజు అండి. అలాగే అప్లికేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీకి ఉమెన్కి పీడబ్ల్యూబీడీకి అయితే ఫీజు లేదు. ఓకేనా. దీంట్లో వేకెన్సీస్ అలాగే శాలరీ చూసుకుంటే 56 నుంచి 1,77,000 వరకు కూడా శాలరీ రేంజ్ అనేది ఉంటుందండి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ బీటెక్ అయి ఉండాలి. ఓకేనా. అలాగే 65% మార్క్స్ అయ్యి ఉండాలి. అండ్ 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. అది కూడా ఇండియన్ అయ్యి ఉండాలి. ఓకేనా. 4 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి స్క్రీనింగ్ ఉంటుంది. అకాడమిక్ డీటెయిల్స్ చూస్తారు, క్వాలిఫికేషన్, తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నుండి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. ఇక్కడ నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చానండి. మీరు కెరియర్స్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. పనిచేసే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది అప్లికేషన్లో పెట్టుకోండి. ఓకేనా. అక్కడ అన్ని డీటెయిల్డ్గా ఉంటాయి. అప్లికేషన్ చూడడానికి డౌన్లోడ్ అఫీషియల్ పీడిఎఫ్ అని నొక్కితే ఇలాగా అఫీషియల్ పీడిఎఫ్ అనేది వస్తుందండి. దీన్ని 1-2 సార్లు మెయిన్ అన్నీ కూడా చూసుకోండి. క్వాలిఫికేషను, ఏజ్ అన్నీ చూసుకోండి. ఓకేనా. దీన్ని అప్లై చేసేటప్పుడు అప్లై అనే లింక్ కూడా నేను డైరెక్ట్గా వెబ్సైట్ వెరిఫై చేసి ఇచ్చానండి. ఇందు నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నేను 1-2 సార్లు చెక్ చేసి ఒరిజినల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్కి గవర్నమెంట్ వాటికి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను ఎప్పటికప్పుడు వీడియోల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి కూడా మినిమం 5 to 10 ఇయర్స్ అయితే ప్రీవియస్ పేపర్స్ ఉండాలండి. దాంట్లో మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి, ప్రాక్టీస్ అయ్యి కూడా ఉండాలి. ఓకేనా. ఎగ్జామ్ ప్రాస్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్, బాగా పనిచేస్తుంది. అండ్ ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు, దానికి సంబంధించి ఏదైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇచ్చారో మీరు చెక్ చేయండి. ఓకేనా. రోలు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ పేపరు అదే ఎగ్జామ్దే కదా చెక్ చేసుకోండి.